కాదమ్మా అందరూ ఆల్మోస్ట్ మీరు చెప్పారు ఒక మాట. మేమందరం ఆడవాళ్ళం అయినప్పటికి కూడా వాళ్ళ భార్యలుగా మేము గూడా ఉండి పోరాడతామని మీరు ఒక మాట అన్నారు చూసారా? అది గూడా మీరు 8 మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. నిజంగా హ్యాట్సప్ అమ్మ మీకసలకి. అంటే మీరక్కడ ఉన్న సార్ అసలు సిట్యుయేషన్స్ ఇక్కడ చూసారు ఎలా గాబట్టి మీకు ఉందంటే తెలుసు. అటాక్ జరుగుతున్న సిట్యుయేషన్ చూస్తుంటే అసలు మాకు మాకు మా పిల్లలు ఉన్నారు కాబట్టి మేము ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము సేఫ్ గా. మా హస్బెండ్స్ కూడా మేము సేఫ్ గా ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ పీస్ఫుల్ గా వర్క్ చేసుకోగలుగుతారు. హ్మ్. ఫ్యామిలీ మీద ఆ భయం లేకుండా ఉంటదని చెప్పేసి మమ్మల్ని అందరినీ డిస్పాచ్ చేసేసారనమాట. ఓకే. అసలు మేము సెండ్ ఆఫ్ చెప్పడానికి కూడా వాళ్ళు పక్కన లేరు అసలు. ఇక్కడి నుంచి దాటుకొని వెళ్తుంటే మేము వెళ్తాము సేఫ్ గానే ఉంటాము. వీళ్ళు ఇది ఎన్ని రోజులు పడుతుంది, నెల పడుతుందో, 2 నెలలు పడుతుందో, 3 నెలలు పడుతుందో, ఇంటికి ఎలా వస్తారో కనీసం వెళ్ళిన వాళ్ళు సార్ తింటున్నారా తినట్లేదా మాకు కాల్స్ కూడా లేవు అసలు వాళ్ళ సైడ్ నుంచి. నేను కాల్ చేస్తే వాళ్ళు ఎత్తారు, వాళ్ళు రిటర్న్ కాల్ చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు అక్కడ. ఓకే. 24/7 వాళ్ళు ఆన్ డ్యూటీలోనే ఉన్నారు. అది ఎండకు ఉంటున్నారు. ఇక్కడైతే 2-3 డేస్ నుంచి పిడుగులు పడుతున్నాయి. ఫుల్ రెయిన్. ఆ టైంలో కూడా వాళ్ళకి నిలబడుకొని వాళ్ళ గన్నులు పట్టుకొని డ్యూటీ చేస్తున్నారు. మాకైతే అసలు 1 వీక్ అయింది. పిల్లల కోసం మేము స్ట్రాంగ్ గా ఉంటున్నాం. మేము వీక్ అయితే పిల్లలు ఏమైపోతారా అని చెప్పేసి. ఓకే. వాళ్ళని తలుచుకుంటేనే అసలు చాలా బాధగా ఉంది.